యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్ అధ్యయనానికి శ్రోతలకు స్వాగతం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు అని ప్రారంభించబడిన సామెతల గ్రంథంలోని మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేనివారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటిచేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుతురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. నేటి మన పరిశోధన అతి గొప్ప గ్రంథములోని ఒక గొప్ప అంశాన్ని గూర్చినదై ఉంది. కావ్య భాగము అనబడిన యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి మరియు పరమగీతము అనబడిన 5 పుస్తకాల్లో మూడవది సామెతల గ్రంథం. శ్రమపడుచున్న దేవుని బిడ్డల హృదయాన్ని యోబు గ్రంథం సందర్శిస్తూ లేక సంబోధిస్తూ ఉంది. దేవుణ్ణి ఆరాధించే అంతరంగాలతో కీర్తన గ్రంథం మాట్లాడుతుంది. ఇక సొలొమోను రచించిన 3 గ్రంథాలు దేవుని ప్రజల హృదయ అంతరంగాల పైనే వాటి ఏకాగ్రత నిలిపి ఉంచుతూ ఉన్నాయి. మన ప్రస్తుత ధ్యానాంశమై ఉన్న సామెతల గ్రంథం మనిషి అనుదినం ఎదుర్కోగల సమస్యలను, దైనందిన జీవితములో ఒత్తిడిని అనుభవించే వారికి మంచి సందేశమయుంది. ఈ విధంగా జీవిత సందర్భాలన్నిటికీ అవసరమైన అనుదిన జీవన సరళికి అవసరమైన జ్ఞానాన్ని ఈ సామెతల గ్రంథం అందిస్తుంది. నిజానికి ఈ సామెతలన్నీ సొలొమోను రచించినవి కాకపోయినా ఇతరులు వ్రాసిన సామెతల నుండి సొలొమోను సేకరించి కూర్చాడు. అలాగే సొలొమోను వ్రాసిన మరికొన్ని సామెతల నుండి ఇతరులు సేకరించి గ్రంథస్థం చేశారు. కొద్దిసేపు సొలొమోను తనబడిన సామెతల గ్రంథ వివరణను అధ్యాయాల వారీగా మనము పరిశీలిద్దాం. 1 నుండి 9 అధ్యాయాలు అందరం తేలిగ్గా చదువుకోగలిగిన జ్ఞాన సందేశము పొందుపరచబడింది. తరువాత 10వ అధ్యాయము నుండి 22వ అధ్యాయము 17వ వచనం వరకు మరియు 24వ అధ్యాయము 34వ వచనం వరకు మొదలైన ఈ అధ్యాయాలు, వచనాలు హిజ్కియా సేవకులు వ్రాయగా సొలొమోను సమకూర్చాడు. 25వ అధ్యాయము నుండి 29వ అధ్యాయాలు సొలొమోనుచే వ్రాయబడ్డాయి. 30వ అధ్యాయము ఆగూరు, 31వ అధ్యాయము లెమూయేలు తన తల్లి నుండి ఉపదేశం పొంది వ్రాశాడు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 31, 32 వచనాల ప్రకారం సొలొమోను 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. ఈ విధంగా సామెతల గ్రంథములోని అనేక సామెతలతో పాటు సుదీర్ఘ కావ్యం పరమగీతము కూడా సొలొమోను చేతనే వ్రాయబడింది. సామెతల గ్రంథం 1 నుండి 10 వరకు యవనస్తుల కొరకు, 11 నుండి 20 అధ్యాయాలు పురుషులందరి కొరకు, 21 నుండి 31 వరకు అధికారులు, అధిపతులు, నాయకులు, పరిపాలనా ప్రతినిధుల కొరకు వ్రాయబడ్డాయి. ఇక సొలొమోను జీవితాన్ని పరిశీలించిన వారెవరైనా సొలొమోను తన స్వంత జీవితములో అంతటి వైఫల్యాన్ని పొందియుండి కూడా ఎంతటి జ్ఞానయుక్తమైన విషయాల్ని ఎలా వ్రాశాడు అని అడగొచ్చు. ఇట్టి ఆచరణయోగ్యమైన జ్ఞాన సూత్రాలన్నీ అతని జీవితములో ఎలా అమలపరచబడ్డాయో అని అడిగితే ఏమో చెప్పలేం గాని ఈ జ్ఞానాన్ని గూర్చినదైనట్టి ఒక్క సత్యం ఏమిటంటే ఇది దైవ ప్రేరిత జ్ఞానం.
దేవుని ప్రజల జీవితాలకు మార్గదర్శకంగా ఉన్నట్టి ఈ జ్ఞానము దైవ ప్రేరణగా మన యొద్దకు వచ్చింది. అంతేగాని దీన్ని రచించిన వారు ఈ జ్ఞానాన్ని అన్వయించుకున్నారా లేక నెరవేర్చారా అనే ప్రశ్న మీద ఈ జ్ఞానము ఆధారపడడం లేదు. ఈ ప్రశ్నకు మరొక సంజాయిషి ఏమిటంటే, ఈ సామెతలు కీర్తనల గ్రంథములోని సొలొమోనుదైనట్టి 127వ కీర్తన ఇశ్రాయేలు యవనస్తులను ఉద్దేశించి వ్రాసిన ప్రసంగి గ్రంథాల్లో తాను చేసినట్టు మనల్ని చేయవద్దన్నట్టు తన అనుభవాలన్నిటి నుండి కొంత నేర్చుకొని ఉపయోగం పొందమని లేక లాభపడమని సొలొమోను తన అనుభవాలు, తన పొరపాట్లు తెలియజేశాడు. అనుభవం అంటే ఒక గొప్ప బోధకుడు. అనుభవం అనేది మామూలు బోధకుడు కాదు, ఒప్పింపగలిగిన నేర్పరి అయిన బోధకుడు. ఇక మీ ప్రశ్నకు మరొక సమాధానం. ఒక వేదాంత విజ్ఞానిగా సొలొమోను విజ్ఞాన ప్రియుడు. ఇట్టి విజ్ఞాన ప్రియులు జ్ఞానాన్ని ప్రేమించేవారైనప్పటికీ వారి దగ్గరున్న జ్ఞానమంతటికీ అన్వయించుకుంటున్నారా అనంటే కాకపోవచ్చును కూడా. సొలొమోను తానెందుకు ఇవన్నీ వ్రాశాడో కూడా తెలియజేశాడు. జీవితమంటే ఏంటో అని లేక జీవించడమనేది ఏలాగు అనేది తెలుసుకోవాలనేది ఇట్టి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ వచ్చాడు. మరైతే ఒక దేవుని బిడ్డ జీవించడం ఎలా అంటే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనములో మోషే ఈ విషయాన్ని తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయములో వారి అనుభవాలు మరియు ప్రయాణ వివరాలు, వాటి ప్రయోజనం మొదలైనవన్నీ తెలియజేసి దేవుని వాక్యానికి లోబడాలని హెచ్చరించాడు. ఈ విధంగా దేవుని వాక్యాన్ని ఎంతగా తెలుసుకుంటే జీవితాన్ని గూర్చి, జీవించడాన్ని గూర్చి అంతగా మనం తెలుసుకుంటాం. ఇక ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనములో మనుష్యుడు ఆహారం మూలంగా కాక దేవుని నోట నుండి లేక దేవుని సింహాసనము నుండి వచ్చే మాటతో బ్రతుకుతాడు అని చెప్పాడు. ఈ విధంగా దేవుని వాక్యము మనిషి కొరకు, మనిషి దేవుని వాక్యము కొరకే అని తెలుసుకుంటున్నాం. ఎంతగా వాక్యాన్ని మనం తెలుసుకుంటామో అంతగా జీవించడం మనం తెలుసుకుంటాం మరియు జీవితాన్ని గూర్చి అర్థం చేసుకుంటాం. తిరిగి జీవితాన్ని గూర్చిన అవగాహన లేఖనాల వివేచననిస్తుంది. ఇక సామెతల గ్రంథం యొక్క ఉద్దేశము సామాన్యులు జ్ఞానులుగా, జ్ఞానులు నాయకులుగా మార్చబడాలి. దీనిని నెలవారీ క్యాలెండర్లా 31 రోజులు ఒక్కొక్కటి చొప్పున రోజుకొకటి యవనస్తులు చదివితే చాలా మంచిది. ఈ సామెతల్లోని అన్నిటినీ మన ప్రసారాల్లో ధ్యానించలేం గనుక కొన్నిటినైనా జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను. కీర్తన గ్రంథములోని కొన్ని కీర్తనల్ని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నట్లు కొన్ని సామెతల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆధ్యాత్మిక ప్రేరణ కొరకే ఈ వ్యాయామం మనం చేస్తున్నాం. తన ఉపోద్ఘాతము తరువాత సరైన దాన్ని చేసే జీవిత విధానం గూర్చి మాట్లాడుతూ మన జీవిత మార్గాన్ని నరకప్రాయము చేసే లేక జీవితాన్ని భయభ్రాంతులతో నింపివేసే ఫలితాన్ని ఇవ్వగల చేదైన చెడ్డ పండ్లను ఎందుకు తింటావు అని ప్రశ్నిస్తూ సరైన ఎన్నికగల జీవితమే జ్ఞానయుక్తమైన జీవితము కాగలదు అని తెలియజేశాడు. ఆయన తన స్వంత వైఫల్యం అనుభవం నుండియే ఇట్టి విషయాలు సొలొమోను తెలియజేస్తున్నాడు. ఇదే విషయం మనము తరచూ వింటూ ఉన్నాం. పర్యవసానాలు లేక ఫలితాల విందు అనబడే వైఫల్యపు ఫలితాల నుండి కలిగే జ్ఞానము కూడా మనకు ఎంతో అవసరమయ్యుంది. కొన్నిసార్లు మన ఎంపిక మేరకు ప్రాప్తించిన నరకప్రాయమైన మార్గాల ద్వారా లభించిన జ్ఞానము మరెంతో విలువైనది కాగలదు. కొన్నిసార్లు తల్లిదండ్రులైన వారు పిల్లల జీవితాలకు అడ్డం పడి వారికి సంభవించే వాటిని జరగకుండా ప్రయత్నిస్తారు. అయితే అలా ఏదైనా ఆపగలరా? లేదు. ప్రతి ఒక్కరూ ఫలితాల విందు ఆరగించవలసిందే. అయితే మనము సరైన నిర్ణయాలను తీసుకుని సరైన వాటిని చేసినప్పుడే సరైన ఫలితాలొస్తాయి. మనకెదురు కాగల సంభవాలన్నిటినీ ముందుగానే ఎరిగిన ప్రేమగల దేవుడు మనము
సరైన వాటినే చేయడానికి మనలను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటాడు. దేవుడు మనలను ఎప్పుడైనా గద్దించి ఏదైనా వద్దు అని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనలను బాధించడానికి కాక మన ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి మనలను ఆ విధంగా దేవుడు హెచ్చరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. చేదైన చెడ్డ అనుభవాల నుండి దేవుడు మనలను తప్పించగోరినప్పుడు మనలను తప్పక హెచ్చరిస్తాడు. సరైన దాన్ని చేసే జీవితమే జ్ఞానయుక్తమైన జీవితం. సామెతలు 5వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు సహజంగా యవనస్తులు ఎదుర్కోగల అనేక శోధనలను గూర్చిన హెచ్చరికలు వ్రాయబడ్డాయి. ముఖ్యంగా ఇవి చెడు స్త్రీలను గూర్చినవైనట్టి హెచ్చరికలు. చెడు స్త్రీలు ఉన్నట్టే లోకములో చెడ్డ పురుషులు కూడా ఉన్నారు. గనుక పురుషులు చెడు స్త్రీలను బట్టి, స్త్రీలు చెడ్డ పురుషులను బట్టి జాగ్రత్త పడవలసిన వారై ఉన్నారు. అయితే సామెతల గ్రంథం ప్రత్యేకంగా యవన పురుషులను సంబోధిస్తూ ఉంది. ఈ భాగం వ్యభిచార శోధనను గూర్చి మాట్లాడుతూ దీనికి గొప్ప పరిష్కారము మంచి వైవాహిక జీవితమే అని తెలియజేస్తుంది. 5వ అధ్యాయము 15 నుండి 19 వచనాల్లో ఎల్లవేళలా నీ భార్య ప్రేమకు నీవు బద్ధుడివై ఉండాలని హెచ్చరించబడుతున్నాం. ఈ విధంగా వివాహితులైన పురుషులు లోకములో అటూ ఇటూ సంచరిస్తూ ఉన్నప్పుడు ఇట్టి శోధనలచే ముట్టడించబడే ప్రమాదము ఎంతగానో ఉన్నప్పటికీ మీ శరీర కోరికలు లేక లైంగిక అవసరతలు అప్పటికే తీర్చబడ్డాయని మీకు దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఈ సామెతల గ్రంథం గృహస్థ జీవితము, వివాహము, పిల్లలతోటి తల్లిదండ్రుల సంబంధం, తల్లిదండ్రులతోటి పిల్లల సంబంధాలు, డబ్బు, స్త్రీలు మొదలైన ముఖ్య విషయాలను గూర్చి మాట్లాడుతూ ఉంది. వ్యక్తిగత క్రమశిక్షణ మరియు పిల్లల క్రమశిక్షణను గూర్చి ఎన్నో విషయాలను సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉంది. వ్యక్తిగత క్రమశిక్షణను గూర్చి బహు స్వల్పమైన గొప్ప సత్యం మన ముందు ఉంచబడింది. అదేమంటే సోమరికి చీమల సందేశం. వాటికి ఒక నాయకుడు లేడు, అయినా ఆహారము సిద్ధపరచుకోవడంలో ఉదయాన్నే పని మొదలు పెడతాయి. మనము చిన్నపిల్లలుగా ఉన్నంతసేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంట ఉంటారు. పాఠశాల స్థాయిలో కొంతవరకు మనల్ని మనమే నడిపించుకోవాలి. ఇక కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో పూర్తిగా నీకు నీవే సారథ్యం వహించుకోగలగాలి. ఇదే సామెతల 6వ అధ్యాయం యొక్క సారాంశం. మన ఆత్మీయ మానసిక దప్పికను తీర్చగల ప్రాముఖ్యమైన సామెతలను కనుగొనడానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. సామెతలు 11వ అధ్యాయము 24, 25 వచనాలు గమనించండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. యేసు ప్రభు తన బోధలోని లూకాసు వార్త 9వ అధ్యాయం 24వ వచనములో తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనునని పోగొట్టుకొనడములో కూడా ఉండగల భాగ్యాన్ని గూర్చి లేక సంపాదించుకోగల దాని గూర్చి యేసుప్రభువారు చెప్పారు. సామెతలు 11, 24, 25 వచనాలు యేసుప్రభు చెప్పిన ఈ మాటకు సరిపోతున్నాయని విశ్వసించాలి. ఏ విధంగా అంటే నిజంగా తమ జీవితాల ఎడల ప్రేమ కలిగి ఉండేవారు వారి జీవితాలను దేవుని కొరకు, మనుషుల కొరకు పానార్పణంగా ధారపోస్తారు. ఆ విధంగా ధారపోసిన తమ జీవితాలను లేక వారేమైతే ధారపోశారో వాటిని తిరిగి పొందుతారు. ఇక వెదజల్లి అభివృద్ధి పొందడం అనేది ఈ లెక్కల్లోనికే వస్తుంది. ఈ సత్యం సంఘాలకు అంటే విశ్వాసుల సమూహాలకు వర్తిస్తుంది. వ్యక్తిగత జీవితాలకు ఎంతగానో ఆచరణ యోగ్యమై ఉంది. సంఘాలకు సహాయకరంగా ఉండే విశ్వాసులే సంఘ సవార్థీకరణ దర్శనాన్ని నెరవేరుస్తారు. ఇట్టి దర్శనం గల సంఘాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. ఈ సంఘాలు లోకములో ఎందరికో నీళ్లు పోస్తాయి. ఈ విధంగా వాటికి కూడా నీళ్లు పోయబడతాయి. ఇదే సత్యాన్ని విశ్వాసి కూడా వ్యక్తిగతంగా అన్వయించుకోవలసి ఉంది.
ఈ గ్రంథములోని ఆయా ముఖ్యమైన సామెతల నుండి మనమెన్నో అంశాలను నేర్చుకుంటూ ఉండగా ఈ గ్రంథమంతటినీ ధ్యానపూర్వకంగా అధ్యయనం చేసి మిగిలిన సామెతల అంశాల్ని వాటి వివరణలను నేర్చుకోవడానికి ప్రేరణ పొందగలరని ప్రార్థిస్తున్నాను. మరి యొక్క ముఖ్యమైన సామెత, భక్తిహీనుడు లేక దుష్టుడు మానక నేరారోపణ చేస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు చాడీలు, కొండెములు, చాటుమాటు, గుసగుసలు మాట్లాడాడు. కాని ఇక్కడొక గమనిక, కొంతమంది క్రూరులు, దుర్మార్గ ప్రవృత్తి గలవారు, అసహ్యకరమైన లక్షణాలు గలవారిని గూర్చి క్రైస్తవుడు మంచి మంచి నివేదికలు సమర్పించాలనడం న్యాయమా? మనము కూడా వాస్తవములో ఉండొచ్చు. అలాగే మనము ఒకరిని గూర్చి తక్కువగాను, మనల్ని గూర్చి గొప్పగాను మాట్లాడుకోవలసిన పని లేదు. కలత చెందిన లేక తొందరగల హృదయాలు భారభరితమై ఉంటాయి. అయితే ప్రోత్సాహకరమైన ఒక్క మాట అట్టి హృదయములో అద్భుతాలను జరిగిస్తుంది. దేవుని ప్రజల్లోనే గాని, సామాన్యంగా మనుషులందరిలో గాని 2-3 రకాల ప్రజలుంటారు. ఒక రకం ఏది ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుంది అనుకునేవారు. రెండవ రకం వారు అనుకున్నది జరిగిస్తారు. మూడవ రకం ఏమో ఏమిటో, ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అనుకునేవారు. వీటికి సమాధానంగా ఒకానొక సామెత, బుద్ధిమంతుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు, బుద్ధిహీనుడు లేక వెర్రివాడికి ఒక సంకల్పమంటూ ఉండదు. మరైతే మనిషి ఒకటి తలస్తే దేవుడు మరొకటి తలస్తాడు గనుక పథకాలు వేయవద్దు అని చెప్పబడేదేమిటి అని అనుకుంటాం. దేవుని వాక్యంలోని సమాధానం ఏమిటంటే, దేవుణ్ణి నడిపింపు కొరకు దేవుణ్ణే అడగాలి. నమ్మకమైన సంభాషణ లేక వ్యక్తుల మధ్య అభివృద్ధిని తీసుకొస్తుంది. వైవాహిక సంబంధాల్లో గాని, ఇతర మంచి సంబంధాల్లో గాని నమ్మకమైన సంభాషణ మంచి ఫలితాలనిస్తుంది. నీ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఏవో పరికరాలు అవసరం లేదు. నమ్మకమైన సంభాషణ చాలు. వ్యక్తుల మధ్య పెరుగుతున్న అపోహలు లేక మనస్పర్ధలనేవి, ముఖ్యంగా వైవాహిక జీవితములో చెలరేగే మనస్పర్ధలు, చీకటిలో అభివృద్ధి చెందే సూక్ష్మజీవుల్లా ఉంటాయి. సూక్ష్మజీవులు వెలుగులో జీవించవు. అయితే మంచి సంభాషణ అనే వెలుగును వాటిపై ప్రసరింపచేసినప్పుడు అవిక జీవించలేవు. లేకపోతే అవి వృద్ధి చెంది నీవు ఏమి చేయలేనంతగా విస్తరించిపోతాయి. యవనస్తుల జీవితాన్ని ఉద్దేశించి సామెతల గ్రంథం వ్రాయబడిందని అనేక పండితుల అభిప్రాయమయ్యుంది. బాలుడిగా తల్లిదండ్రులతో జీవిస్తూ ఉండగానే సలహాలనిస్తూ ప్రారంభమైంది ఈ గ్రంథం. కొంచెం ఎదుగుతూ ఆటగాళ్ల సహవాసములో ఉన్నప్పుడు, తరువాత వైవాహిక లేక గృహస్థ జీవిత దశలో ఉండగా, తరువాత ఒక భర్తగా, తండ్రిగా కుటుంబ యాజమాన్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, చివరిగా అతని పిల్లల్ని క్రమపరిచే బాధ్యతను కూడా సామెతల గ్రంథం ఒక వ్యక్తిని హెచ్చరించి నడిపిస్తుంది. పిల్లల్ని క్రమపరచకపోవడం వారిని ప్రేమించకపోవడమే అని మనము గ్రహించాలి. ఇక తిండి విషయములో మంచి మంచి ఆలోచనలిస్తుంది ఈ సామెతల గ్రంథం. అసలు మనిషికి తిండి ఎందుకు అనంటే బ్రతకడానికి. అయితే సత్పురుషుడు ఎప్పుడూ కూడా బ్రతకడం కోసమే తింటాడు. మరొకడు తినడానికి లేక తినడం కోసమే బ్రతుకుతాడు. కడుపుకు అవసరమైన విధానములోనే తినాలి. అంతేకాని రుచిగా ఉందని జిహ్వ చాపల్యముతో లేక దురాశతో లేక మరేదో కారణముతో తినడం ఎంతకీ ముగించలేక ఎలా తింటూ వెళ్తే అప్పుడేం జరుగుతుందో మనకు తెలుసు. కొందరు ఉదయకాల అల్పాహారం మొదలు ఇదే ధ్యాస మీద ఉండొచ్చు. ఉదయము ఏదో కొద్దిగా తింటూ మధ్యాహ్న భోజనం గూర్చి, మధ్యాహ్నం భోంచేస్తూ రాత్రి ఆహారము గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. అయితే తినకుండా ఎవరు బ్రతుకగలరు? మనమంతా తప్పక తినాలి. కాని తిండి మాత్రమే మన గురి కారాదు. హృదయ సంతుష్టితో తినాలని మరొక అనువాదము చెబుతుంది. అంటే మనకివ్వబడిన దానితో తృప్తి చెందుతూ తినాలి. పశువుల శాలలను ఖాళీగా ఉంచక వాటిని అభివృద్ధి పరుస్తూ, పరిశుభ్రపరుస్తూ ఆర్థిక లాభాన్ని అభివృద్ధి పరచమని మరొక సామెత చెబుతుంది. ఆయా విషయాల్లో
వెనుక తీసేవాణ్ణి గూర్చి అట్టివాడు తన జీవితములో విసుగు చెందుతూ ఉంటాడని చెప్పబడుతుంది. ఇట్టివాడు అభివృద్ధి చెందడంలో వెనుకబడతాడు. అయితే నీతిమంతుడు నిత్యము అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు నిత్యము సంతోషము కలిగి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు గలవారు జీవితంపై విసుగు చెందక జీవితములో అభివృద్ధి చెందుతారు. విశ్రాంతి, నెమ్మదితో కూడిన మనోదృక్పథం గలవారు తమ జీవితకాలము అభివృద్ధి చెందడం చూస్తారు. మన మనోదృక్పథంపై మనము జీవించే కాలము ఆధారపడి ఉంటుంది. ఇక ఆకలిని గురించి తెలుసుకుందాం. ఆకలి మంచి పౌరుల్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఆకలి పరిష్కారము లేనంతటి సమస్యగా దేశములో ఉన్నప్పుడు క్రూరమైన తిరుగుబాటు సమూహాలను కూడా తయారు చేస్తుంది. కాని ఈ తలంపు ఎల్లవేళలా మనకు సరిపోదు. ఆకలి మనిషిని గూర్చి నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతుంది. ఆకలిని ఎరిగి దానికి తగిన విధంగా స్పందించడం మంచిది. కొన్నిసార్లు తల్లిదండ్రులు మాత్రమే ఆకలిని, దాని సంబంధిత సమస్యలు అన్నిటినీ అనుభవించిన వారై పిల్లలకు అట్టి కష్టాలేవీ తెలియకుండా పెంచుతూ ఉండడంతో కొంతమంది పిల్లలకు ఆకలి యొక్క విలువ, ప్రయోజనము తెలియవు. ఇక కొద్ది మాటలను గూర్చి మనం తెలుసుకుందాం. కొద్దిగా మాట్లాడేవారు బుద్ధిమంతులుగా ఎంచబడతారు. ఒక బుద్ధిహీనుడు నోరు మూసుకుంటే కూడా వివేకి అని అనిపించుకోవచ్చు. మనము నోరు తెరిస్తే మన సందేహాల్ని తీర్చుకోవచ్చు. కాని నోటిని మూసుకుంటే బుద్ధిమంతులుగా ఎంచబడగలం. జ్ఞానవంతులు జ్ఞానమంతటికి అన్ని విషయాలకు తెరువుబడి ఉంటారు. ఎటొచ్చి దైవవాక్య విషయమై చెప్పలేం కాని ఇతర జ్ఞానమంతటికి అర్థం చేసుకోగలుగుతూ జ్ఞానానికి అందుబాటులోనే ఉంటారు. 20వ అధ్యాయము 24వ వచనములో ఒకని నడతలు యెహోవా వశమని వ్రాయబడింది గనుక తన స్వంత మార్గాల్ని అతడు ఏ విధంగా అర్థం చేసుకోగలడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా గ్రంథములోని ఈ మాటలు సామెతలు 20-24 వచనాలకు పోలి ఉన్నాయి. మనము దేవుని మార్గాలు, దేవుని చిత్తము తెలుసుకోగోరినట్లయితే, ఆయన మార్గాల్ని, ఆయన చిత్తాన్ని అనుసరించగోరినట్టయితే, మనము వెళ్ళబోయే దారిని గూర్చి లేక మన మార్గాలను గూర్చి అంతగా ఆలోచించడం ఎందుకు? ఎందుకంటే దేవుడు మనం ఆలోచించినట్టు, మనము పనులు చేసినట్టు ఆయన చెయ్యడు. గనుక ఆయన మార్గాల్లో వెళ్ళగోరేవారు విశ్వాస మార్గాన్ని అనుసరించాలి. ఇక సోమరిని గూర్చి కొద్దిగా ఆలోచిద్దాం. సోమరి అనేక సాకులతో నిండి ఉంటాడు. నేను బయటికి వెళ్తే దారిలో సింహం ఎదురవుతుందేమో అంటాడు. ఈ విధమైన సాకులతో సోమరి చివరికేమి సాధిస్తాడు? నీతిమంతుడు 7 మారులు పడినా లేచునని మరొక సామెత. ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు, కొరతలు కలిగినా దేవుని యందు భయభక్తులు గలవాడు లేవనెత్తబడతాడు. ఇక స్నేహితులు మరియు జీవిత భాగస్వామి యొక్క ఎంపికను గూర్చి సొలొమోను మాట్లాడాడు. మనము ఎలాంటి వాళ్ళమనేది మన స్నేహితులను బట్టి తెలుసుకోవచ్చు. దొంగకు దాస్యము చేసేవాడు తనకు ఎదురు కాగల సమస్యలు, పరిణామాలు తెలుసుకోగలడు. గనుక అతి త్వరగా అట్టి స్థితి నుండి తప్పించుకోవాలి. నీవేమిటో తెలుసుకోవాలనుకుంటే నీ సహచరుల వైపు చూడు. ఇక జీవిత భాగస్వాముల ఎంపిక ఎంతో ప్రాముఖ్యమైనది. 1000 ఊహలతో జీవితాన్ని ప్రారంభిస్తారు, కానీ అక్కడ దొరికేవి 75 మాత్రమే. ఈ విధంగా ఎన్నో వివాహాలు భగ్నమవుతూ ఉన్నాయి. నైపుణ్యం కలిగిన ఒక తిరుగుబాటు స్వభావం గల పసివాడి కంటే ఎటువంటి నైపుణ్యం, శిక్షణ లేని ఒక నమ్మకస్తునితో పనిచేయడం తేలిక. నిర్వచనాత్మకమైన, జ్ఞాన సంపన్నమైన సామెతలు సామాన్యుల్ని జ్ఞానవంతులుగా, జ్ఞానుల్ని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దుతుంది. జీవిత పరిస్థితులన్నిటికీ సరిపోతాయి. ప్రాణం, ఆత్మ, హృదయము ఈ మాటలు ఇంచుమించుగా 70 సార్లు ఈ గ్రంథములో వ్రాయబడ్డాయి. అనుదిన జీవితాలలో అమలుపరచడానికి అనుసరణీయమైన ఈ సామెతలు దేవుని ప్రజల ఆత్మ, ప్రాణ, హృదయాల్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాయి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని
మోషే మాటల సారం ఈ గ్రంథం కూడా తెలియజేస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచమనేది ఎంతో ప్రాముఖ్యమైన సామెతయుంది. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.